హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కరివేపాకు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఒక కట్ట కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు, ఒక ఆనియన్, ఒక తెల్లగడ్డపాయ తీసుకున్నాను. ఎండుమిర్చి అనేది మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఎండుమిరపకాయలని యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు బాగా వేగేటట్టు వేగనిచ్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా ఎండుమిర్చి అంతా కూడా వేయించుకున్న తర్వాత ఈ మిర్చి మొత్తం కూడా తీసేసి సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకోవాలి. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా చేసేసుకోవచ్చు. హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినట్టయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని తినచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 1 వీక్ పైన మనకి స్టోర్ అయి ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న ఈ మిర్చి మొత్తం కూడా తీసేసి సపరేట్ గిన్నెలోకి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఇదే ఆయిల్లోకి మనం తీసుకున్నటువంటి కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఈ కరివేపాకు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి. ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకోండి. కరివేపాకు ఎంత బాగా వేగితే మనకి పచ్చడి అనేది అంత టేస్టీగా వస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కరివేపాకు అంతా కూడా బాగా వేగేంత వరకు వేగనిచ్చుకుందాము. ఈ విధంగా తిప్పుకుంటూ ఇదంతా కూడా చక్కగా వేగేంతసేపు వేగనిచ్చుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత పక్కకు పెట్టి ఇదంతా చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక వేయించుకున్నటువంటి కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ కరివేపాకు రెమ్మలు కూడా ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 4 లేదా 5 వరకు తీసుకుందాము. అలాగే చింతపండు ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత తీసుకున్నాం కదా, ఇది కూడా వాటర్లో యాడ్ చేసుకొని ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే రాళ్ళుప్పు మీ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు ఇది మిక్సీ జారి మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము. ఇక్కడ చూసారుగా మనకి ఎంతో టేస్టీగా కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు దీనికి పోపు పెట్టుకోనైనా తినచ్చు, లేదా ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. పోపు పెట్టే అవసరం లేదు. పోపు పెట్టడం కంటే ఇలా తింటేనే హెల్తీ అండి. మీకు ఇష్టమైన వాళ్ళైతే పోపు పెట్టుకోండి, లేదా ఇలాగే తినేసేయచ్చు. నేనైతే ఆనియన్స్ని ఇలాగే కట్ చేసి యాడ్ చేస్తున్నాను, పచ్చి ఆనియన్స్ని. ఈ పచ్చళ్ళకి ఇలా పచ్చి ఆనియన్స్ని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. బాయ్.